అది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ముందు మీరు ఫస్ట్ తెలంగాణ నాగం చేసినందుకు కేసీఆర్ గారు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. రాకేష్ గారు వీరయ్య గారితో మాట్లాడదాం. ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆయన చాలా దగ్గరగా చూస్తున్నారు. బీజేపీ ఒపీనియన్ తీసుకునే ముందు వీరయ్య గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఎట్లా చూస్తారు ఈ మొత్తానికైతే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు, లేదా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ చేరికలు ఫిరాయింపులపై పార్టీలు ఇంకోలా మాట్లాడుతున్నాయి. మొత్తానికి ఎండ్ పాయింట్ ఏంటంటే అధికారం. ఈ చేరికల ఫిరాయింపులు దానికి ఏం చెప్తారు? గతంలో టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ను ఖాళీ చేసే ప్రయత్నం చేసింది, టీడీపీని ఖాళీ చేసింది. అంటే ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం, దానికోసం సర్వశక్తులు ఒడ్డింది కేసీఆర్ నాయకత్వం మనం చూసాం. మరి 10 ఏళ్ళు ప్రతిపక్షం లేకుండా చేస్తే ఈరోజు ప్రతిపక్షంలో తాను కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకని కేసీఆర్ గారు కూడా ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు తాను చేసిన పనే కాంగ్రెస్ చేస్తోంది, అందుకని తాను కూడా పొరపాటు చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు చేస్తామా అసలు కరెక్ట్ అంటున్నారు. ఆ మాట కూడా కేసీఆర్ గారు ఇంకా గట్టిగా చెప్పారు, బరాబర్ చేస్తా అని చెప్పారు ఆ రోజు. ఇప్పుడు అన్ని కేసీఆర్ గారు చెప్పిన మాటలే వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గొంగళపూరును పట్టుకుంటా, కృష్ణ వ్యాధి నేను ముద్దరట, ఇవన్నీ కేసీఆర్ గారు చెప్పిన మాటలే. అందుకని కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది, బీఆర్ఎస్ నాయకత్వం అర్థం చేసుకోవాల్సింది, కొంచెం అహంభావం తగ్గించుకుంటే తాను చేసినటువంటి పొరపాట్లను అర్థం చేసుకొని భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండొచ్చు. 5 ఏళ్ళు 4.5 ఏళ్ళు ఓపిక బట్టి ప్రజలతో ఉంటే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరిస్తే మళ్ళా పోటీ ఇవ్వచ్చు కదా, అది బెటర్. ఇక రెండోది కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నం చేసినప్పుడు, టీడీపీని ఖాళీ చేసే ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళందరినీ తీసుకుపోయి మంత్రివర్గంలో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది కదా, అందరూ వ్యతిరేకించింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే పని చేస్తే మరి కేసీఆర్ చేసిన పనికి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పనికి తేడా ఏమిటి అనేది ప్రజలు గమనిస్తారు, పోల్చుతారు. అందుకని కేసీఆర్ తప్పు చేసిన మాట నిజం, అదే తప్పు ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తోందని కూడా ప్రజలు అనుకుంటారు. ఆ తప్పు ఎందుకు? అయితే వచ్చి రాగానే ప్రభుత్వాన్ని కూల్ చేస్తామన్నారు, ఇది కరెక్టా? దీనిలో భాగంగా బలపట్టాలో తప్పేంటి? వాళ్ళు వస్తానంటే మేము ఎందుకు వద్దనాలి, ఇది కదా ఇప్పుడు రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు చెప్తోంది. ఈ విషయంలో కూడా పోలికలు ఉన్నాయి. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది నిజం. అయితే బొటాబొటి మెజారిటీతో వచ్చినటువంటి టిఆర్ఎస్ ఆ రోజు ప్రతిపక్షాన్ని ఖాళీ చేసి కలుపుకునే ప్రయత్నం చేసింది ఆ పేరు మీద. అయితే అట్లా కలుపుకున్నంత మాత్రాన ఆ పార్టీ ఏమి ఇప్పుడు మళ్ళా అధికారం కొనసాగించలేకపోయింది. కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ చెప్తోంది, బీజేపీ చెప్తోంది కదా. మొన్నటిదాకా ఒక లీకేజీలు ఏమొచ్చినాయి ఫామ్ హౌస్ నుంచి, నా దగ్గర 4 రోజుల ప్లాన్ ఉండి ప్రభుత్వం ఆ తర్వాత చాలా చూస్తారు మీరు ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశాడని. ఇప్పుడు నిన్నటి నుంచి వస్తున్న వార్త ఏంటి, 6 నెలలే ఉంటది ఈ గవర్నమెంట్, ఇంకొక 6 నెలల తర్వాత మనమే వస్తాం. ఎట్లొస్తుంది బీఆర్ఎస్ అధికారంలోకి? అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎన్మాస్ కొనుగోలు చేసి బీఆర్ఎస్ ను కూడా కలిపితే కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మనం చూసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రూపంలో చీలిక తెచ్చి కూల్చే ప్రయత్నం బీజేపీ చేసింది. ఆ విషయాన్ని స్వయంగా కేసీఆర్ గారే బట్టబయలు చేశారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తోంది, మనం చూసాం. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రమాదం ఉన్నది నిజం. అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రమాదం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం ఉన్నా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులు ఏం చేయాలి? ప్రజలను అప్రోచ్ కావాలి. ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చినప్పుడు ఏం జరిగిందండి? ఎన్టీ రామారావు గారు ప్రజల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉవ్వెత్తున లేచిన 4 రోజుల ఉద్యమం తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినటువంటి విషయం దేశవ్యాప్తంగా కూడా స్పందించారు. ఆ రోజు మీడియా, నేషనల్ మీడియా స్పందించారు. అందుకని ప్రజల దగ్గరికి పోతే అది ప్రజాస్వామ్య పద్ధతి అవుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం సమర్థించుకునే ప్రయత్నంలో ఒక వాదన చేస్తారు, ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తరుముతున్నారు, ప్రజాపాలనలో మమేకం కండి అని. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే చెప్పింది కదా, ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తారు, మీ నియోజకవర్గంలో